వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మేడారంలో ఉన్నాము. ఇక్కడ ఆదివాసీ మ్యూజియం సందర్శించడానికి వెళ్తున్నాము. అయితే ఈ మ్యూజియంలో ఆదివాసీ సంస్కృతిని అద్దం పట్టేలా వారు వాడిన పనిముట్లు కానీ, వారి జీవనశైలిలో ఒకటైన వేట అనే వృత్తి ఉంటుంది కదా, ఆ వేటకు వాడిన బల్లాలు, బాణాలు కానీ వాటికి సంబంధించినవి ఈ మ్యూజియంలో భద్రపరచాలు. ఒకసారి వాటిని చూద్దాం. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఆదివాసీ సంప్రదాయంలో వీళ్ళ పండుగలలో చాలా ప్రత్యేకత ఉంటుంది. వీరు విగ్రహాధారణ చాలా వరకు చేయరు. వీరు ప్రతి ఒక్క దేవుణ్ణి ఒక చెట్టు రూపంలో కానీ, ఒక వస్తు రూపంలో ఒక రూపాన్ని చూస్తారు. వీళ్ళు ఎక్కువగా దేవుళ్ళని పడగలు, మీరు అక్కడ చూసుకున్నట్లయితే పగడిద్ద రాజు పడగ, ఇది పునుగొండ్ల గ్రామము మహబూబాబాద్ జిల్లాలో గంగారం మండలంలో ఉంటుంది. అక్కడ పగడిద్ద రాజు యొక్క పడిగ, ఈ పడగనే సమ్మక్క రూపంలో సమ్మక్క గద్దె దగ్గర తీసుకొచ్చినాకనే జాతర స్టార్ట్ అవుతుంది. అక్కడ గోవిందరాజు పడగ ఉంటుందండి. పక్కన చూసుకున్నట్లయితే గోవిందరాజు పడగ, అది కొండాయి ప్రాంతం నుంచి, అంటే తాడవే మండలంలో కొండాయి గ్రామం నుంచి అది సమ్మక్కకు చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత జాతర అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకునేది హనుమంతుడు. ఆల్రెడీ సారలమ్మ వచ్చేటప్పుడు ఒక పడగ రూపంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ పడగని తీసుకొస్తారు. అంటే పడగని ఒక దేవతగా, అమ్మవారిగా భావించి అక్కడి నుంచి సమ్మక్క గద్దెకి తీసుకొస్తారు. ఆ టైంలో హనుమంతుడిని ముందుగా తీసుకురావడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మీరు చూసుకునేది ఈ విజువల్స్లో సమ్మక్క పడిగ, అంటే చిలకల గట్టు నుంచి సమ్మక్క పడిగని, ఈ యొక్క పడిగ మీన్స్ ఒక త్రిభుజాకారంలో ఉంటుంది. దీంట్లో ఆదివాసీ సంప్రదాయానికి ఉట్టిపడేలా ప్రతి ఒక్కటి దీంట్లో జంతువులు కానీ, వాళ్ళ ఆచార వ్యవహారాలు కానీ, వాళ్ళ జీవన శైలిలో యూజ్ చేసిన జంతువులు, వాళ్ళ వేషధారణ, వాళ్ళ పద్ధతులు, ఆట వస్తువులు కానీ, జంతువులు, మృగాలైనా కానీ వాళ్ళకు యూజ్ అయినాయని ఈ పడిగలో వీళ్ళు పొందుపరుచుకున్నారు. దీన్ని సమ్మక్క దేవత, అంటే అమ్మవారిగా వీళ్ళు భావిస్తారు. సమ్మక్క యొక్క పడిగ నమూనా అది. ఈ మ్యూజియంలో సమ్మక్క పడిగని ఒక నమూనా రూపంలో ఇలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఇక్కడ కిందికి వచ్చేసరికి సమ్మక్క గ్యాలరీ ఉంటుందండి. అంటే ఈ గ్యాలరీలో ఏంటంటే చిలకల గుట్ట ఇలా ఉంటుంది అనే ఒక నమూనా పరంగా ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. ఆ పక్కనే చూస్తే తులాభారం, అంటే మీకు తెలిసిందే, మేడారంకి వస్తే ఒక నిలవెత్తు ఒక బంగారాన్ని ఒకవైపు పెట్టి తన బరువుతో తూగుతూ సరిసమానంగా ఆ బంగారాన్ని అమ్మవారికి ఇస్తారు. ఆ తులాభారం అనే ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడారం కొనడానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అద్దం పడేలా ఉంటుంది. నెక్స్ట్ గ్యాలరీకి వెళ్తే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ఆదివాసీ సంప్రదాయంలో ప్రతి ఒక్క ఇంటి ముంగట ముందుగా ఇక్కడ గలవ ముందట ఉంటుంది. ఎందుకంటే ఆదివాసీ సంప్రదాయంలో ఇక్కడ ఆదివాసీ ఇళ్లలో ప్రతి ఇంటి ముందట ఈ కర్ర, అంటే పాలకర్ర దాటిన తర్వాతే వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. అంటే మన సిటీ కల్చర్లోకి వచ్చేసరికి ఒక గృహప్రవేశం జరిగినప్పుడు మన ఇళ్లలో పాలకర్ర అనేది చాలా వాడతాము. ఆ పాలకర్రని వీళ్ళు ఇంటి ముందట వాళ్ళ గలమల దగ్గర ఉంచి దీని నుంచి దాటితే ఒక మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒక గడప రూపంలో ఇది పెడతారు. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఉన్న ముంత అనేది పోలు ముంత. ఈ పోలు ముంత తర్వాత ఉన్నటువంటిది గరిక బుడ్లు, దాని తర్వాత ఐరేని కుండలు. ఇవి ఆదివాసీ సంప్రదాయాల్లో పెళ్లి తంతులో ఇవి ఎక్కువ వినపడుతూ ఉంటాయి. ఈ వర్డ్స్ హిందూ సాంప్రదాయాలలో కూడా ఇవి కూడా ఉంటాయి. దీనిలో గరిక బుడ్లు, పోలు ముంత, ఐరేని కుండలు, కూరాడు కుండలు అని చెప్పేసి ఇలాంటి ఒక 5 ఉంటాయి. ఇవి కుమ్మరి వారు తయారు చేస్తారు. ఇవి ఆదివాసీ సంప్రదాయాల పెళ్ళిళ్ళలో బాగా యూజ్ చేస్తూ ఉంటారు. జంపన్న వాగు స్నానఘట్టాలు, ఇక్కడ ఈ ఆర్ట్ గ్యాలరీ, అంటే ఆదివాసీ మ్యూజియంలో ఆర్ట్ గ్యాలరీలో ఇవి భద్రపరచడం జరిగింది. ట్రైబ్స్కి సంబంధించి ట్రైబ్స్ అమ్మాయి తన వేషధారణ ప్లస్ అమ్మవార్లకు బెల్లం తీసుకుపోవడము, అంటే బంగారాన్ని తీసుకుపోవడము,
శివశక్తుల పూనకాలుడు ఇక్కడ ఆర్ట్ గ్యాలరీలో మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి పడిగండి. అమ్మవారిని చిలకల గట్టు నుంచెలు తీసుకొచ్చే సమయంలో అమ్మవారి పడిగలను బయటికి తీస్తారు. ఇప్పుడు ఆ విజువల్స్ మధ్య అమ్మవారి పడిగ, ఇది అమ్మవారి యొక్క అమ్మవారి చీర కట్టినట్టు గద్దెల మీద ఉన్నటువంటి అమ్మవారు. ఈ కింద చూసుకుంటే రాత్రి టైంలో ఆ విజువల్స్ పెట్టడం జరిగింది మ్యూజియంలో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆదివాసీ కల్చర్లో ఆదివాసులు తన పురాతన కాలంలో వాళ్ళు వాడిన వంటకు ఉపయోగించే పనిముట్లు, అంటే పనిముట్లు అనడం కంటే వాళ్ళు యూజ్ చేసే గంటెలు, చెంచాలు, అంటే పప్పు గుత్తి అని, అంబలి గర్ర, అంటే అంబలిని ఆ రోజుల్లో ఈ కొబ్బరి చిప్పలాగా ఉండేదాన్ని కట్ చేసి ఒక గంటెలాగా లోతైన గంటెలాగా ఉంటుంది. దాన్ని అంబలిలో ముంచి వారు గ్లాసులో అని ఇలాంటి పోసుకునేది. తర్వాత తెడ్డు ఉంటుందండి, అది కర్రీ వేసుకోవడానికి. ఇక్కడ చూసినట్టయితే తాటిబుట్ట. ఈ తాటిబుట్టని ఆదివాసులు అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ దొరికినటువంటి పళ్ళు ఫలములు, అటు అడవి ఉత్పత్తుల్ని వాళ్ళు ఈ తాటి బుట్టలలో వేసి భద్రపరుస్తారు. అండ్ ఈ తిర్రుబుట్ట, ఈ యొక్క తిర్రుబుట్ట అనేది అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదని దీంట్లో పెట్టి వాళ్ళు అటకం మీద కానీ పైన పిల్లలకు అందకుండా కానీ కూరలు కానీ ఇలాంటివన్నీ దాంట్లో పెట్టేసి చేస్తారు. ఈ పక్కన ఉన్నటువంటిది పూలబుట్ట. మీకు తెలిసే ఉంటుంది పూలబుట్ట అనగానే, పూలబుట్ట అంటే ఆదివాసీలు అడవిలోకి వెళ్ళినప్పుడు కానీ వారు బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పూలు అనేది దీనిలో సేకరిస్తారు. అంటే ఆదివాసీ కల్చర్లోనే ప్రతి ఒక్క పనికి, అంటే తాటిబుట్టలో పండ్లు కానీ, అంటే ఆదివాసీ సంస్కృతిలో ఈ ఆదివాసీ వాళ్ళు ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క థింగ్ని, అంటే ఒక్కొక్కటి ఏర్పరచుకున్నారు. పళ్ళు సేకరించడం అని దాని తాటిబుట్టలో, ఈ తిర్రుబుట్టలో వాళ్ళు తినుబండారాలు పెట్టుకోవడం కానీ, ఈ పూలబుట్టలో వాళ్ళు పూలను సేకరించడం కానీ, అంటే ఒక్కొక్క కార్యానికి మీన్స్ ఒక్కొక్క పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు సేకరించే విధానానికి, ఆ విధానంలో ఒక్కొక్క పనికి వాళ్ళు ఒక్కొక్క బుట్ట ఒక మోడల్గా ఒకటి ఏర్పరచుకొని దీంట్లో మాత్రమే సేకరించేది వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఒకసారి చూడండి విజువల్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. దీంట్లో ఇవి సోరకాయలు, అనపకాయలు, వీటితోని బుర్రలు అంటారు. అంటే ఈ బుర్రలలో వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క బుర్ర మీన్స్ అంటే ఒక వాటర్ బాటిల్ అనుకోవచ్చండి. అంటే అప్పుడు ఈ ఆదివాసులు ఈ వీటిలలో ఈ యొక్క బుర్రలలో వాటర్ కానీ వాళ్ళకు అంటే తేనెని కానీ వాళ్ళకు ఒక ద్రవ రూపంలో ఉన్న ఒక లిక్విడ్ రూపంలో ఉండేటువంటి వాటిని దీనిలో సేవ్ చేసుకున్నట్టు వాళ్ళు తాగే వాటర్. అంటే వీళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రయాణంలో చేసేటప్పుడు వాటర్ తాగడానికి కానీ, వాళ్ళ తినుబండారాలను అంటే ద్రవ రూపంలో ఉన్న తినుబండారాలను వీళ్ళు సేవ్ చేసుకోవడం కానీ, ఒక్కొక్క పద్ధతిని అంటే ఒక్కొక్క రకంగా వీళ్ళు మాడిఫై చేసుకుంటూ దాన్ని అభివృద్ధి చేసుకుంటూ డిజైన్గా ఉన్నాయి. ఇక్కడ ఈ మ్యూజియంలో కొన్ని ఆదివాసీలు యూజ్ చేసినటువంటి పాత ఉన్నాయంటే గంటలు, గోవిందరాజు రాయి అని, తూత కొమ్ము అని, గజ్జల పట్టం అని, అక్కు, నెమలి దీపం అని, వడ్డే వస్త్రం అని, ఇవి చాలా ఉన్నాయి. అంటే ఆదివాసీలు పురాతన కాలంలో వాళ్ళు యూజ్ చేసినటువంటి థింగ్స్ ఇక్కడ భద్రపరచడం జరిగింది ఈ మ్యూజియంలో. అంటే వీళ్ళు యూజ్ చేసినా మనం ఇప్పటివరకు మనం చూడలే కదా. అంటే ఎలాంటి ఇవి యూజ్ చేశారు, అప్పుడు ఎలా యూజ్ చేసేవారు అని చెప్పేసి ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఇవి చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పుడు యూజ్ చేసేవాడంటే రాతి బిందెలు అంటే కంచు బిందె, ఇత్తడి బిందెలు. ఇవి ఆ రోజులలో అప్పటి వాళ్ళు యూజ్ చేసినవి. కంచు గిన్నెలు మీరు చూసే ఉంటారు, మీ ఇళ్ళల్లో కూడా ఎప్పుడో ఒకసారి ఇలాంటి పాతకాలంలో చూసే ఉంటారు. ఈ చెంబులు ఇవన్నీ అంటే ఇవి నీళ్లు తాగడానికి, వారు భోజనం వడ్డించడానికో, ఈ కోయలు అంటే ఈ కోయ ఆదివాసీ తెగవాళ్ళు ఈ ఇత్తడి, రాగి, కంచు, అల్యూమినియంతో తయారు చేసిన పాత్రలు మాత్రమే అప్పుడు వాడేది. సాధారణంగా ఇత్తడితో చేసిన బిందెలను, రాగితో చేసిన తాగునీటి చెంబులలో
చెంబులను మాత్రమే వీళ్ళు వాడేవారు అప్పుడు. మరియు ఈ ధాన్యం దంచడానికి కూరగాయలతో పచ్చడి చట్నీని చేసుకోవడానికి ఆ రోకల్ని వీళ్ళు యూజ్ చేసేవారు. ఈ రోకళ్ళు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ధాన్యం కొలవడానికైతే అక్కడ సోల, అరసోల, తవ్వ అనే చెక్క కొలతలతో పాత్రలు ఉండేవి. అంటే మనం ఇప్పుడు కేజీ, 1 కేజీ, 2 కేజీలు, 3 కేజీలు మనం ఎలా చెప్పుకుంటామో ఆ రోజులలో వీళ్ళు ధాన్యాన్ని కొలవడానికి సోల అనే ఒక దాన్ని వీరు యూజ్ చేసేవారు. ఈ సోల, అరసోల అనే ఈ వాటితో వీళ్ళ కొలతలు ఉండేది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అంటే ఆదివాసీలలో ఎక్కువ వేట విధానం, అంటే వీళ్ళ జీవన శైలిలో, వీళ్ళ జీవనంలో ఫస్ట్ నుంచెలు వేట అనే విధానం, అంటే వేట, పోడు చేయడము ఇలాంటి బాగా ఉండేది. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు అడవి ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళు ఉన్నప్పుడు, అడవి ప్రాంతాలు ఉన్నప్పుడు కొన్ని పనిముట్లు వేటాడడం కొరకు వీళ్ళు యూజ్ చేసేవారు. దానిలో భాగంగానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వేటాడడానికి కొన్ని గుడ్డలు కానీ, తేనె సేకరించిన తేనె గుట్టలు, ఈ పిట్టలకి ఉచ్చులు వేయడానికి కానీ అవి పనిముట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇవి చేపల బుట్టలు, అంటే చేపలు పట్టి దీంట్లో వీరు సేకరించేవారు. ఇవి అంటే వీళ్ళ వాగులలో కానీ చెలమలలో దిగినప్పుడు ఇది విల్లు, అంటే ఆదివాసులు యూజ్ చేసే బాణం, విల్లంబు అంటారు. ఈ విల్లంబుకి కింద బాణాలు, ఆరోస్, వీటిని యూజ్ చేసి వీళ్ళు జంతువులని చంపుతారు. వాళ్ళ జీవన శైలిలో ఆహార వేటలో ఇదొక భాగం, జంతు వేట.